నల్గొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చెల్లడం లేదు. పచ్చని పైర్లు ఎండిపోతుంటే జిల్లా మంత్రులు మాత్రం హెలికాప్టర్లలో విహారయాత్రలు చేస్తున్నారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా ప్రభుత్వ చేతగానితనం వల్ల పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని ఏఎంఆర్పీ ప్రాజెక్టు కింద ఉన్న కాల్వల్ని నమ్ముకొని సాగు చేసిన పంట పొలాలన్నీ నీరందగా ఎండిపోతున్నాయి. అన్ని కాలువలకు పుష్కరంగా సాగునీరు విడుదల చేస్తున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు సాగునీరు అందడం లేదు. కాల్వల్లోకి అనుబంధంగా ఉన్న చెరువులు, కుంటల్ని నింపకుండా ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా టైలెండ్ భూములకు మెట్ట ప్రాంతాలకు నీరందించేందుకు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్, ఎస్ఎల్బీసీ ఎత్తిపోతల పథకం, వరద కాలువ ఎత్తిపోతల పథకం ఇలా 3 ప్రధానమైన ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. వీటి కింద సుమారు 1000 చెరువులు, కుంటల్ని నింపాల్సి ఉన్నది. వీటి ద్వారా 1,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయింది. అయితే ఈ ప్రభుత్వం చేతగానితనంతో ఇప్పటివరకు 40,000 ఎకరాలకు కూడా సరిగ్గా సాగునీరు అందడం లేదు. ఏఎంఆర్పీ ప్రాజెక్టులో మొత్తం 4 మోటార్ల ద్వారా నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా కేవలం 3 మోటార్లు మాత్రమే రన్ చేస్తున్నారు. 4వ మోటారు చెడిపోయి 3 నెలలైంది. అయినా ప్రభుత్వానికి కనీస సోయి లేదు. మోటార్లు బాగు చేసి రైతులకు నీరందించాలన్న ఆలోచన ప్రభుత్వానికి, జిల్లా మంత్రులకు లేకుండా పోయింది. ఎంతసేపు పోటీలు పడి హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టడం, విహారయాత్రలు చేయడంలోనే జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ బిజీగా మారిపోయారు. ఎత్తిపోతల పథకాల కింద 200 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి. వాటి కింద మేజర్లు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించారు. ఈ 3 ఎత్తిపోతల కింద 1,20,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. కానీ ఈ 3 ఎత్తిపోతల పథకాల కింద ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నీటి విడుదల కొనసాగడం లేదు. ఒకవైపు మోటార్లు చెడిపోయి మూలకు పడ్డాయి. మరోవైపు కాలువలన్నీ పూడిపోయి కంప చెట్లు మొలిచి నీరు పారలేనంతగా ఆనవాళ్లు కోల్పోయాయి. కాల్వల్లో 50% మేర మాత్రమే నీరు పారుతున్నాయి. రోజుకు 800 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నామని, పుష్కలంగా నీరు అందిస్తున్నామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నా కనీసం 300 క్యూసెక్ల నీరు కూడా కాల్వల్లో పారడం లేదని రైతులు వాపోతున్నారు. యాసంగి పంటకు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీళ్లు వదులుతున్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు 6 వారాలు వారబందీ చొప్పున ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందలేదని రైతులు విచారం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. రైతన్నలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చివరి వరకు నీళ్ళు అందే విధంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి వాటర్ షెడ్యూల్ ప్రకారమైన నిరంతరంగా నీళ్ళు ఇచ్చినట్టయితే కాలువ చివరి ఆయకట్టు వరకు వెళ్ళి పొట్టల మీద ఉన్నటువంటి వరి పొలాలను రక్షించుకునే అవకాశం ఉంటుంది. రైతులను కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులను ప్రతి విషయంలో మోసం చేయడం జరుగుతుంది. వెంటనే ఎస్ఆర్ఎస్పీ ద్వారా నిరంతరం నీళ్ళు అందించి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరంతరం నీరిచ్చి రైతుని రాజును చేసిండు కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎటువంటి రైతులను మోసానికి గురి చేస్తూ ప్రతి విషయంలో రైతులను అన్యాయం చేస్తుంది. కాబట్టి వెంటనే నిరంతరం నీరందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాలువల పరిధిలో వారబందీ అమలు చేస్తుండటంతో చివరి ఆయకట్టుకు నీరు రావడం లేదు. లక్షలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరి పొలాలన్నీ నీరు లేక ఎండిపోతున్నాయి. వేసవి తాపం పెరిగింది. ఈ ఎండలకు పచ్చని పొలాలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో టైలెండ్ భూములకు, చివరి ఆయకట్టు భూములకు నీరు రావడం లేదు. పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు చాలా డిస్ట్రిబ్యూటరీలకు, మేజర్లకు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం ప్రారంభమైంది. ఎండలు ముదురుతున్న చెరువులు, కుంటలు నింపి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముందు జాగ్రత్త పోతే రైతాంగం, ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉన్నందున ప్రభుత్వాలు వెంటనే వీటి మీద సమీక్ష జరిపి ఈరోజు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ప్రాణాధారమైనటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. ప్రభుత్వం సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ప్రతి ఎండాకాలం ఈరోజు నీటి ఎద్దడి తీవ్రంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి వస్తుంది. ఒక పక్క బోర్లు ఎండిపోతూ ఉన్నాయి. అక్కడక్కడ వ్యవసాయం అంటే సాగు చేసినటువంటి రైతులకు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని తక్షణమే దీని మీద సమీక్ష జరిపి విధి విధానాలు రూపొందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఏఎంఆర్పీ కింద D37, D25, D40, D39 కింద నీళ్ల జాడ లేనేలేదు. దీంతో 10,000 ఎకరాల పంటలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో రైతులు నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఏఎంఆర్పీ కింద పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని కలెక్టర్కు వినతి పత్రం కూడా అందించారు. అయినా ఇప్పటివరకు చెరడం లేదు. ఎత్తిపోతల పథకాల్ని నమ్ముకొని సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. రాబోయే వేసవికాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఇరిగేషన్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి కుంటలు, చెరువులు నింపి ఈ తెలంగాణ, నల్గొండ జిల్లాలోని ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోని చివరి ఆయకట్టు రైతులకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుని అటు రైతులకు వ్యవసాయ పొలాలకు నీళ్లు అందించే విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తాగునీటి దెరుగుడు నివారించడానికి జాగ్రత్త పడుతుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తీరా వేసవి తీవ్రత పెరిగిన తర్వాత, నీటి కొరత ఏర్పడ్డ తర్వాత నీటిని స్టోరేజ్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి తక్షణమే అధికారులు నీళ్లు ఉన్నప్పుడే ఉన్న నీటితోని పొదుపుగా ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా జాగ్రత్తలు సూచించి అటు రైతులకు, ఇటు ప్రజలకు తాగునీరు అందించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా మంత్రులు స్పందించి ఎత్తిపోతల పథకాల మోటార్లను బాగు చేయించి పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.